హలో సప్తగిరి లక్ష్యం ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం సుస్వాగతం. పోటీ పరీక్షలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతోమంది నిరుద్యోగులు పాల్గొంటూ ఉంటారు. అయితే ఒక్కో ఉద్యోగానికి కొన్ని వేల సంఖ్యలో దీనికి పోటీ పడుతూ ఉంటారు. ఒక మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలి అంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించాలి అనుకుంటూ ఉంటారు. అంటే టైం కూడా చాలా పీక్స్గా ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించాలనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే దీనికోసం ఎలా సన్నద్ధం అవ్వాలి, ఇలాంటి విషయాలు చాలామందిలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. మరి ఇలాంటి వారు వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు పోటీ పరీక్షల విషయ నిపుణులు జంపాల సుధాకర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. జంపాన సుధాకర్ గారితో మాట్లాడాలి అనుకుంటే మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0866-2487-005 2487-006. ఈ నెంబర్స్కి కాల్ చేసి జంపాన సుధాకర్ గారితో మాట్లాడి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ ముందుగా చెప్పండి, చాలామంది ఈ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అవునమ్మా. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే డౌట్స్ చాలా మందిలో ఉంటూ ఉంటాయి. ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు, వీటి గురించి వివరిస్తారా? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ముందుగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు ప్రిపేర్ అవుతున్నటువంటి కాబోయే ఆఫీసర్లకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లు గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే గ్రూప్ 2లో వచ్చేటప్పటికి 154 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయమ్మా. అదేవిధంగా 292 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు మొత్తం కలిపితే 446 పోస్టులకి రేపు ఎగ్జామ్ జరగబోతూ ఉంది. అంటే 446 పోస్టులకి ఎంతమంది హాజరవుతారంటారు? అంటే ఇప్పటివరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2,95,000 మంది దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి 2,000 నుండి 12,000 మంది కాంపిటీషన్ కనిపిస్తూ ఉన్నటువంటిదిగా చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మరి ఇంత కాంపిటేటివ్ ఉంటే అసలు పరీక్షలు ఎట్లా రాయాలి, అసలు హాజరయ్యే వాళ్ళందరిలో కూడా చాలా టెన్షన్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎట్లా రాయాలి, అసలు ఎలా మన ఒక మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని టిప్స్ అని చెప్పగలరా? ఖచ్చితంగానమ్మా. అంటే యాక్చువల్గా గ్రూప్ 2ని మనం గమనించినట్లయితే 446 పోస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ అభ్యర్థులందరికీ మినిమం కావాల్సినటువంటి విద్యార్హత డిగ్రీ క్వాలిఫికేషన్గా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. డిగ్రీ చదివినటువంటి BA నుండి బీటెక్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులందరూ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే ఈ యొక్క ప్రిపరేషన్లో ఏ విధంగా ప్రిపేర్ అయితే ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది, మన ముందున్నటువంటి కాలం ఎంత, గతం నుంచి మనం ప్రిపేర్ అవుతూ ఉన్నామా లేకపోతే ఇప్పుడు నుంచే మనం ప్రిపేర్ అవుతున్నామా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవటం అనేది అనవసరమైనటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పేపర్ ముందు సీనియర్ విద్యార్థులైనా జూనియర్ విద్యార్థులైనా ఎవరైనా యాస్పిరెంట్స్గానే మనం గమనిస్తూ ఉంటాం. ఇటువంటి యాస్పిరెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ప్రిపరేషన్లో ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా లేదనేటువంటి అంశాలను వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దామమ్మా, గ్రూప్ 2 పరీక్షా విధానాన్ని ఒకసారి మనం చూద్దాం. గ్రూప్ 2 పరీక్షా విధానాన్ని మనం గమనించినట్లయితే ఇది 2 స్టేజెస్ ద్వారా జరిగేటువంటి ఎంపిక ప్రక్రియ. ఒక స్టేజ్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం మనం. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో విద్యార్థులు క్వాలిఫై అయిన తర్వాత అంటే ప్రతి పోస్ట్కి వారి రిజర్వేషన్స్ ఆధారంగా వారి రిజర్వేషన్లో ఈచ్ పోస్ట్కి 12 నుండి 15 మందిని సెలెక్ట్ చేయొచ్చు మెయిన్స్కి అనేటువంటి ఆలోచన ఒకటి కనిపిస్తూ ఉందమ్మా మనకి ఇక్కడ. అయితే ఈ విధంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది వెరీ రీసెంట్గా తీసుకురాబడినటువంటి కాన్సెప్ట్. అంటే ఇంతకుముందు లేదంటారా? అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఒక ఎగ్జామ్ మాత్రమే జరిగింది ఏపీపీఎస్సీలో. తర్వాత దగ్గర నుంచి స్క్రీనింగ్ టెస్ట్ పెడుతూ ఉన్నారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్కి అయితే 25,000కు మించి దరఖాస్తుదారులు అప్లికేషన్స్ వస్తూ ఉంటాయో వాటికి మించినటువంటి ప్రతి పోస్ట్కి కూడా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి రావడం జరిగింది. అయితే ఆ విధంగా ఏపీపీఎస్సీ యొక్క నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా
మెయిన్స్కి అభ్యర్థులను సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే స్క్రీనింగ్ టెస్ట్లో మెయిన్స్లో ఒక సిలబస్ ఉండి స్క్రీనింగ్ టెస్ట్లో ఒక సిలబస్ ఉంటే విద్యార్థులకి కాల సమయము అనేటువంటి పర్ఫెక్ట్ ఉండదనేటువంటి అభిప్రాయంతో దానికి ఏపీపీఎస్సీ ఇటీవల కాలంలో ఒక అమెండ్మెంట్ చేసింది. మెయిన్స్లో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ను సింప్లిఫై చేస్తూ ప్రిలిమ్స్లో నిర్వహిస్తూ ఉండేటువంటి కాన్సెప్ట్గా చెప్పవచ్చు. అదే గ్రూప్ 2 పరీక్షా విధానాన్ని మనం ఒకసారి చూద్దాం. మనం గ్రూప్ 2కి సంబంధించిన పరీక్షా విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్కి 150 మార్కులకి ఎగ్జామ్ నిర్వహించబడేటువంటి అవకాశం ఉంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ని ఆన్లైన్లో నిర్వహించబడదు. ఇది ఓన్లీ ఆఫ్లైన్లోనే నిర్వహించబడేటువంటి ఎగ్జామ్గా పేర్కొంటూ ఉంటాం. ఇందులో నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అమల్లో ఉంటుంది. అంటే రాసేటువంటి విద్యార్థికి వచ్చినటువంటి ఎక్కువ మార్కులు విద్యార్థికి వచ్చిన మార్కుల్లో నుంచి పోయేటువంటి వీళ్ళు ఆన్సర్ పెట్టి పోయేటువంటి ప్రతి బిట్కి కూడా 1/3 మార్కులు తీసివేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది అమల్లో ఉన్న తర్వాత విద్యార్థి తను కాన్ఫిడెంట్గా పెట్టగలిగినటువంటి బిట్లు మాత్రమే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు అన్ని బిట్లు ఆన్సర్ చేద్దాం మనకు వచ్చేటువంటి మార్కులు చూద్దాం అనుకునే అభిప్రాయం ఉంటే వాళ్ళు స్క్రీనింగ్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నటువంటిగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా 150 మార్కుల ప్రశ్నాపత్రాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇందులో జనరల్ స్టడీస్ నుండి 50 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మెయిన్స్లో పేపర్ 2గా పేర్కొనబడేటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్, అట్ ది సేమ్ టైం ఏపీ హిస్టరీ పార్ట్, అంటే ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర పైన 75 మార్కులు వస్తాయి మెయిన్స్ ఎగ్జామినేషన్లో. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద 75 మార్కులు వస్తాయి. దీని నుంచి వచ్చేటువంటి 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్లో 50 మార్కులు ఇస్తూ ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. ఇక దీని తర్వాత ఇంకొక 150 మార్కులు ఎకానమీ పార్ట్స్ ఉంటాయి. ఇట్లా ఎకానమీలో నుంచి కూడా 50 మార్కులు ఇచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. ఈ విధంగా 3 50లు కలిపి 150 మార్కులు చొప్పున స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ విద్యార్థులు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్కి మాత్రమే ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా మనం గమనించినప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులే స్క్రీనింగ్ టెస్ట్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే మెయిన్స్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ పూర్తిగా చదివితేనే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ పార్ట్ని మనం చూసినట్లయితే దీన్ని పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్గా పేర్కొంటూ ఉంటాం, జిఎస్ పేపర్ అంటాం. ఈ జిఎస్ పేపర్లో ఉండేటువంటి 13 చాప్టర్స్లో ప్రతి కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా చదివితేనే అభ్యర్థి 50 మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు కానివ్వండి, అదేవిధంగా వెరీ రీసెంట్గా ఎగ్జామినేషన్లో వస్తున్నటువంటి రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కాన్సెప్ట్ కానివ్వండి, దీంతో పాటుగా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిట్లు కానివ్వండి, దీంతో పాటుగా భారతదేశంలో కరెంట్ కాన్స్టిట్యూషనల్ పాలిటీ కాన్సెప్ట్ కానివ్వండి, అంటే ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి సంవత్సరం, ఇటువంటి సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక ప్రజాస్వామిక ఓటర్లు కలిగి ఉన్నటువంటి దేశంగా భారతదేశం గుర్తించబడుతూ ఉన్నటువంటి సందర్భం 93 దేశాల పరిశీలకులందరూ కలిపి భారతదేశంలో జరుగుతూ ఉండేటువంటి ఓటింగ్ విధానం పరిశీలనాత్మకంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కరెంట్ అఫైర్ పైన అత్యధిక మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే విద్యార్థి కరెంట్ పాలిటీలో వచ్చేటువంటి బిట్లను ఈజీగా తను ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటుగా మనకు కనిపించేటువంటి అంశాలు ఏంటంటే ఈ సైన్స్ టెక్నాలజీని మనం గమనించినట్లయితే ఇందులో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది, దీంతో పాటుగా బయలాజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే బాటనీ, జువాలజీస్. ఈ సంబంధిత సబ్జెక్టులన్నీ కూడా జనరల్ స్టడీస్లో అభ్యర్థి తను రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాఠ్యపుస్తకాలని 4వ తరగతి నుండి ఇంటర్ స్థాయి వరకు కూడా సంబంధిత పాఠ్యాంశాలను అభ్యసించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలా అభ్యసించినట్లయితేనే, ఎందువల్లంటే చాలామంది చాలా బండ పుస్తకాలు చదువుతూ ఉండేటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం విద్యార్థులు. అయితే అటువంటి విద్యార్థులందరికీ నేను చేసే సూచన ఏంటంటే మీకు ఏపీపీఎస్సీ ఇచ్చేటువంటి ప్రశ్నాపత్రాలు కానీ, ప్రశ్నాపత్రంలో ఉండే ప్రశ్నను సరళి కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్లు కానీ, ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలను పిన్ టు పిన్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలను మనం చదివినట్లయితేనే దీనికి ఎక్కువగా ఆన్సర్లు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటిదిగా మనం ఈ సందర్భంలో విద్యార్థులు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఓకే, అంటే సార్ ఇప్పుడు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా? ఉంటుందమ్మా. ఎందుకంటే నోటిఫికేషన్లో 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసు వారందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగినటువంటిదిగా చెప్పొచ్చు. ఓకే సార్, కాల్ రెడీగా ఉంది. హలో
హలో హలో చెప్పండి అమ్మా. నమస్తే సార్. నేను మీరు సాక్షిలో వచ్చే పేపర్స్ కూడా ఫాలో అవుతుంటాను సార్. ఓకే అమ్మా చెప్పండి. సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ డిఎస్సి రాశాను సార్. ఓకే. రాసినప్పుడు వాళ్ళు 16-17 కరెంట్ అఫైర్స్ బిట్లు ఇచ్చారు సార్. ఓకే. నాకు ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కొంచెం. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారమ్మా? అవును సార్, ఇప్పుడు గ్రూప్ ప్రిపేర్ అవుతుంది. గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను సార్. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. అవును సార్. ఓకే రైట్. అంటే మీరు ఇక్కడ చెప్పండి అమ్మా, ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది ఒకసారి చెప్పండి. ఓకే రైట్ అమ్మా. అయితే మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ నుండి మీరు గమనించినట్లయితే యాక్చువల్గా మొన్న మీ డిఎస్సిలో మనం గమనించినట్లయితే చాలామంది అభ్యర్థులందరూ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకొని అటెండ్ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో 2018 డిసెంబరు, ఎస్జిటి వాళ్ళకేమో 2019 జనవరిలో ఎగ్జామ్స్ నిర్వహించబడినప్పుడు ఈ అభ్యర్థులందరూ కూడా మ్యాక్సిమం విత్ ఇన్ ద 6 months లోపు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదువుకొని అటెండ్ అవ్వడం జరిగింది. కానీ అక్కడ పాఠశాల విద్యాశాఖ వచ్చేటప్పటికి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించినటువంటి సంవత్సరం నుంచి కూడా కరెంట్ అఫైర్స్ బిట్స్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని విద్యార్థి ఏ విధమైనటువంటి కాన్సెప్ట్తో చూస్తూ ఉన్నాడంటే ప్రజెంట్ జరుగుతూ ఉండేటువంటి అంశాలన్నీ చదువుకొని ఎగ్జామ్ పేపర్ మీద కూర్చుందాం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. అయితే అటువంటి విద్యార్థులకి అందరికీ నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే మీరు పరీక్షలకి సిన్సియర్గా సన్నద్ధం అవుతాము, ఖచ్చితంగా మేము ఉద్యోగం సాధించాలి అనే అవసరం ఉండుంటే కనుక ఈ పద్ధతిని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా. ఎప్పుడైనా కానీ స్టాక్ జీకే బేస్డ్గానే కరెంట్ అఫైర్స్ నిలబడుద్ది. మీరు స్టాక్ జీకే అనేటువంటి కాన్సెప్ట్లో వీక్గా ఉన్నట్లయితే కరెంట్ అఫైర్స్లో బలంగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి స్టాక్ జీకేలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి చారిత్రకపరమైనటువంటి అంశాలు కానీ, ముఖ్యమైనటువంటి తేదీలు కానీ, భౌగోళిక మారుపేర్లు కానీ, చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రాజులు కట్టినటువంటి కట్టడాలు కానీ వీటన్నిటి మీద ఎక్కువ పట్టును సంపాదించాలి. అలా ఎక్కువ పట్టును సంపాదించినట్లయితే దీనిపైన మీకు అడిగేటువంటి ప్రతి ప్రశ్న కూడా దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఆధారంగా మీకు గుర్తుండేటువంటి అవకాశంగా మనం చెప్తూ ఉంటామమ్మా. కాబట్టి మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ని మీరు గమనించేటప్పుడు ఎల్లప్పుడూ కూడా మీరు స్టాక్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీరు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు అమ్మా. కాబట్టి స్టాక్ అనేటువంటి కాన్సెప్ట్ మీ మైండ్లో ఉండి ఉన్నప్పుడు ఇప్పుడు వస్తూ ఉండేటువంటి యుఎన్ఓకి సంబంధించిన కాన్సెప్ట్లు కానీ, అదేవిధంగా అంతర్జాతీయ పాలిటిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్లు కానీ, అదేవిధంగా అంతర్జాతీయంగా నిర్వహించబడుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు కానీ, అదేవిధంగా అంతర్జాతీయంగా ఇరు దేశాల మధ్య జరిగేటువంటి ఒప్పందాలు చర్చలు సంబంధిత అంశాలు కానివ్వండి, అదేవిధంగా ఇటీవల భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి చైనా పాకిస్తాన్ వారి యొక్క ముఖ్యమైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, డోక్లాం కాన్సెప్ట్ కానివ్వండి, వీటన్నిటి మీద మనం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని చదవలసినటువంటి అవసరం ఉంటుందమ్మా. కాబట్టి ఆ విధంగా చదివినట్లయితే విద్యార్థికి కరెంట్ అఫైర్స్ మీద వచ్చేటువంటి బిట్టుని కోల్పోయే అవకాశం లేకుండా కంప్లీట్ స్పష్టతతో ఆ యొక్క ఆన్సర్ను చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాల్ రెడీ ఉన్నారు సార్. హలో హలో నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే చెప్పండి రా. సార్ ఏపీ అకాడమీ గురించి కొంచెం చెప్తారా సార్? ఏపీ అకాడమీ ఏ విధంగా ప్రిపేర్ అయితే ఏ విధంగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు? ఓకే అమ్మా, మీరు ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారా, గతంలో కూడా ప్రిపేర్ అయ్యారమ్మా? ఫస్ట్ టైం సార్. ఇది ఫస్ట్ టైం అమ్మా? అవును సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మా. మీరు గ్రూప్ 2 ఆప్షన్గా ఎంపిక చేసుకున్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు అమ్మా. గ్రూప్ 2 అనేటువంటిది సమాజంలో ఒక మంచి సర్వీస్ చేయడానికి అనుకూలమైనటువంటి పోస్ట్ అమ్మా. ఇది ఇటువంటి పోస్ట్ ద్వారా ప్రజలకి మరింత దగ్గరికి వెళ్ళి సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్ట్ ఇది. ఖచ్చితంగా సమాజంలో మధ్యతరగతి వారు, పేదవారు ఈ యొక్క ఆఫీసర్లు చేసేటువంటి పని విధానం పైన వాళ్ళ యొక్క సంక్షేమం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఏపీ అకాడమీ అనేటువంటిది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందమ్మా. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి ఆర్థిక విధానాలు అమలు చేస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం యొక్క విధానాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి ఒడిదుడుకులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల బైఫర్కేషన్ అవడంతో ఆంధ్రప్రదేశ్ విభజన చెందడంతో ఆంధ్రప్రదేశ్లో విభజన అంశాలు, విభజన సవాళ్లు, విభజన చట్టాలు మొదలైనటువంటి అన్ని అంశాలను కలిపి చదవవలసినటువంటి అవసరం ఉంటుందమ్మా. ఈ విధంగా ప్రతి చాప్టర్ పైన
ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ వరకు కూడా బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో నేను మీకు చేసే సూచన ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎకానమీ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్లో 75 మార్కులు వస్తాయి, ప్రిలిమ్స్లో స్క్రీనింగ్ టెస్ట్లో 25 మార్కులు వస్తాయి. కాబట్టి ఇక్కడ 75 మార్కుల సిలబస్ని పూర్తిగా ఆమూలాగ్రం చదివితే స్క్రీనింగ్ టెస్ట్లో 25 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 75 మార్కుల సిలబస్ని పూర్తి స్థాయిలో చదివేటువంటి ఆలోచన విధానానికి రావాలి. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రధానంగా ఈ సబ్జెక్టులు ప్లాట్ఫామ్గా మనకు కనిపించేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాక్సిమం కాన్సెప్ట్ ఉంటుంది. అదేవిధంగా 2016-17, 2017-18కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే మీద అత్యధిక బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలామంది విద్యార్థులు నన్ను అడిగేది ఏంటంటే వివిధ పాఠ్యాంశాలు బోధించేటప్పుడు సార్ ఇప్పుడు వెరీ రీసెంట్గా వచ్చినటువంటి బడ్జెట్ నుంచి ప్రశ్నలు వస్తాయా, లేకపోతే వెరీ రీసెంట్గా వచ్చినటువంటి ఫైనాన్షియల్ సర్వే నుంచి బిట్లు వస్తాయా, ఈ ఎకనామిక్ సర్వే నుంచి బిట్లు ఏ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎన్ని బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మీద మనం పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ పెడితే అధిక మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందువల్ల ఈ యొక్క కాన్సెప్ట్ చెప్తూ ఉన్నానంటే 2017-18 ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేని పర్ఫెక్ట్గా చదవాలమ్మా. అయితే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో వచ్చేటువంటి ఏ కాన్సెప్ట్నైనా కానీ ఆన్సర్ చేయగలిగినటువంటి అవకాశం ఉండుంటే ప్రజెంట్ బిట్లు ఇచ్చిన ఎలిమినేషన్స్ ప్రాసెస్లో ఆ యొక్క బిట్లకు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బడ్జెట్పై వచ్చేటువంటి ప్రశ్నలు మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక విధానాలు అనేటువంటి కాన్సెప్ట్ మీ మైండ్లో ఉండి ఉందో, ఆంధ్రప్రదేశ్లో ప్రణాళికా వ్యవస్థ యొక్క తీరుతెన్నులు అనేటువంటి కాన్సెప్ట్ మీరు చదివినటువంటి కాన్సెప్ట్ మీ మైండ్లో ఉందో, దాని ఆధారంగా బడ్జెట్ మీద వచ్చేటువంటి బిట్లను ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. అయితే ప్రజెంట్ వచ్చేటువంటి బిట్ల పైన అంటే ఏపీపీఎస్సీ వారు తయారు చేసేటువంటి ప్రశ్నాపత్రము ఏ విధంగా ఉంటుందంటే పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఆ యొక్క సమాచారం పైన బిట్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బడ్జెట్ని ఈ సంవత్సరం ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రకటించినటువంటి బడ్జెట్ మీద తక్కువ స్థాయిలో బిట్లు వచ్చే అవకాశం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి మీద మెయిన్స్లో బిట్లు వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బడ్జెట్ పైన మనం చదవాలనుకున్నట్లయితే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో పాటుగా ప్రీవియస్ ఇయర్లో ప్రవేశపెట్టినట్టు బడ్జెట్ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనంలో పెట్టుకోవాలి. ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు చేశారు, ఆ కేటాయింపుల్లో ఆర్థిక సర్వేలో ప్రకటించిన గ్రోత్ రేట్ ఎంత, అటువంటి గ్రోత్ రేట్లో ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ వరకు ఎంత రీచ్ అయ్యాం మనం అనేటువంటి అంశాలను మనం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే దానిపైన వచ్చేటువంటి బిట్లకి మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఓకే, కాల్ రెడీ ఉంది సార్. ఓకే, హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి సుధాకర్ గారితో. చెప్పండి అమ్మా. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు స్వప్న సార్, నేను ఇక్కడ బోడుప్పల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎక్కడి నుంచి అమ్మా? బోడుప్పల్ సార్. బోడుప్పల్. ఓకే అమ్మా, చెప్పండి. నేను ఇప్పుడు ఎంకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఎంకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓకే అమ్మా. నేను గ్రూప్స్ కి రాద్దామని అనుకుంటున్నాను సార్. కోచింగ్ కంపల్సరీగా ఎలా ప్రిపేర్ అవ్వాలో కొంచెం సజెషన్ కావాలి సార్. ఓకే ఓకే అమ్మా, ఖచ్చితంగా రా. అయితే అమ్మా ఇప్పుడు మీరు అప్లికేషన్స్ పెట్టలేదని నేను అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్కి అయితే ఇప్పుడున్నటువంటి టైంలో కొత్తగా కోచింగ్ సెంటర్లకు మనం వెళ్ళి నేర్చుకునేటువంటి అంశం తక్కువ. కానీ మీరు గ్రూప్స్ గోల్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ల దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ కోచింగ్ సెంటర్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయో మీరు వ్యక్తిగతంగా మీరు పరిశీలించుకొని అక్కడ ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుందో ఆ సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరున్నారేంటో చూసుకొని సంబంధిత కోచింగ్ సెంటర్లో చేరినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అసలు ఎంత టైం ఇస్తారు ఎగ్జామ్కి? ఎంత టైంలో ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఈ మార్క్స్ అన్నింటినీ కవర్ చేయడానికి ఆ టైం సరిపోతుందంటారా? ఓకే అమ్మా, ఖచ్చితంగా టైం సరిపోయే విధంగానే ఏపీపీఎస్సీలో పరీక్షా నిపుణుల కాలాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి కాలాన్ని మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2కి వచ్చేటప్పటికి మే 5వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. మే 5వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతూ ఉంటే 150 మార్కులకి నిర్వహించేటువంటి ఎగ్జామ్ అది. 150 మార్కులు నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్లో స్క్రీనింగ్ టెస్ట్లో విద్యార్థి అర్హత సాధిస్తేనే మెయిన్స్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థి తన ఉద్యోగ సాధనలో భాగంగా ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని, ప్రతిరోజుని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటూ పోతేనే
రేపు వచ్చేటువంటి ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఓపెన్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్. అంటే ఓపెన్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి విద్యార్థి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సిలబస్ ఆధారంగానే ఆ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ సిలబస్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందమ్మా. అంటే సార్ ఇప్పుడు సిలబస్ అంటున్నారు మీరు, ఈ సిలబస్ ఇంతకు ముందు చెప్పినట్లు మీరు 4th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ వరకు జనరల్ స్టడీస్ చదవాల్సి ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే అన్ని బుక్స్ మళ్ళీ తిరగలేరు. ఓకే, కాలర్ ఉన్నారు, చూద్దాం. ఓకే, హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి సుధాకర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్కారం బాబు, చెప్పండి బాబు. సార్ ఇప్పుడు గ్రూప్ 2 లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది సార్. ఓకే, గ్రూప్ 2 లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి పర్టికులర్ బుక్స్ ఏమైనా ఉంటాయా? ఓకే, ఎలా అనేది. హలో సార్. ఓకే బాబు, వినిపిస్తుంది, చెప్పండి బాబు. సార్ అదే సార్, గ్రూప్ 2 లో సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే గ్రూప్ 1 లో సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్ పెట్టారు చెప్పారు. ఓకే, సో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, హైయెస్ట్ మార్క్స్ ఎలా తీసుకోవచ్చు? అవుట్ ఆఫ్ 30 గ్రూప్ 1 లో కానీ లేకపోతే గ్రూప్ 2 లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో హైయెస్ట్ మార్క్స్ ఎలా తీసుకోవచ్చు అండి? కొంచెం మీరు ఎటువంటి బుక్స్ అయితే బాగుంటుంది సలహా ఇవ్వచ్చు. ఓకే రైట్ బాబు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అనబడేటువంటి కాన్సెప్ట్ మనం గమనించినట్లయితే ఇందులో మెయిన్ కోర్ సబ్జెక్ట్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీకి రూట్ మ్యాప్ వేసుకోవాలి బాబు మనం. అంటే ఫిజికల్ సైన్స్లో ఉన్నటువంటి, కెమిస్ట్రీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్, అదేవిధంగా బాటనీ, జువాలజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్. అంటే ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్లో కోర్ కాన్సెప్ట్ నుండి అంటే 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఆ యొక్క సబ్జెక్టులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు మనం కంప్లీట్ చేస్తే కోర్ సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. దీని కొనసాగింపుగా దీని మీద అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలో జరిగినటువంటి ప్రయోగాలను మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనబడేటువంటి కాన్సెప్ట్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి పరిధిలోకి వచ్చేటువంటి కాన్సెప్టే. అదేవిధంగా సర్ఫేస్ నుండి ఎర్త్ లెవెల్ నుండి సర్ఫేస్ లెవెల్, అదేవిధంగా సీ లెవెల్ టు సర్ఫేస్ లెవెల్, ఎర్త్ లెవెల్ టు సీ లెవెల్ మీదకి వచ్చేటువంటి మిసైల్స్ను కూడా భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటిదిగా చెప్తూ ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కానీ, దానికి సంబంధించిన సబ్మెరైన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు కూడా అభ్యర్థి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయండి. వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా బయలాజికల్ సైన్స్ ప్లాట్ఫామ్గా ఏర్పడేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని కూడా విద్యార్థి కూలంకుషంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క సబ్జెక్టులన్నింటినీ ఒకే పుస్తకంలో ఉండేటువంటి అవకాశం లేదు. ఒక్కొక్క రచయిత కానీ లేకపోతే ఒక్కొక్క న్యూస్ పేపర్లో కానీ ఒక్కొక్క కాన్సెప్ట్ను హైలైట్ చేస్తూ వివిధ రకాల ఎస్సైస్ రాస్తూ ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మనం కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి న్యూస్ పేపర్స్తో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రతిరోజు ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉండేటువంటి వివిధ కార్యకలాపాలని ప్రెస్కి రిలీజ్ చేస్తూ ఉండేటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి. అటువంటి వెబ్సైట్స్ని మీరు సంప్రదించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆథరైజ్డ్గా రిలీజ్ చేసేటువంటి కాన్సెప్ట్లు కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ప్రశ్నాపత్రం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఈజీగా మీరు ఆన్సర్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి వచ్చేటప్పటికి జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి అంశాలని కేంద్రీకరిస్తూ మనం నోట్స్ తయారు చేసుకునే విధానానికి అలవాటు పడటం. ఇక మూడవ పద్ధతి వచ్చేటప్పటికి అంతర్జాతీయంగా జరుగుతూ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సెమినార్స్ జరిగేటప్పుడు వీటి మీద ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. అటువంటి సెమినార్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం అది కరెంట్ అఫైర్ కాదని వదిలేస్తూ ఉంటాం. అటువంటి సెమినార్స్ యొక్క కాన్సెప్ట్ను కూడా ఎక్కువ చదివినట్లయితే దాని నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసే అవకాశం ఉంటుంది. వెరీ రీసెంట్గా ప్రవాస భారతీయుల దినోత్సవం మనకి వారణాసిలో జరిగింది ఈ 2019 సంవత్సరంలో. ఆ వారణాసిలో జరిగినటువంటి కాన్సెప్ట్లో ఇతర దేశాల్లో అభివృద్ధి చెందున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఉపన్యాసాలు కూడా రావడం జరిగింది. వాటి నుంచి కూడా కొన్ని బిట్స్ ఇటీవల ఎగ్జామినేషన్లో మనం గమనించాం. కాబట్టి ఇక్కడ ఓకే అమ్మా. హలో నమస్తే అండి. హలో చెప్పండి అమ్మా. హలో ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. సార్ ఇంతకు ముందు నేను అడిగాను కదా, అంటే ఇప్పుడు ఈ సిలబస్ మొత్తం మీరు 4th నుంచి ఇంటర్ వరకు అని చెప్పారు. మొత్తం సిలబస్ దొరకడం కూడా కష్టమే అందరికీ. అలాంటప్పుడు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉంది అంటారా, లేకుండానే ఇంటి దగ్గర ఉండే ఇవన్నీ ప్రిపేర్ అవ్వచ్చా, మంచి మార్కులు సాధించవచ్చు అంటారా? అంటే ఇక్కడ రెండు విషయాలమ్మా. విద్యార్థికి
4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు పుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వ యొక్క పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. వాటిని గ్యాదర్ చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థిది. సెకండ్ వన్, ఆ గ్యాదర్ చేసుకున్నటువంటి పాఠ్యాంశాలన్నీ కొత్తగా చదివేవి కాదు, ఆల్రెడీ గతంలో చదివినటువంటి పాఠ్యాంశాలే ఉంటాయి అందులో. ప్రతి విద్యార్థి 10th క్లాసు ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులుగా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఎంపీసీ చదివినటువంటి వాళ్ళు హిస్టరీ, పాలిటిక్స్ సంబంధించిన అంశాల్లో తక్కువ అవగాహన కలిగి ఉంటారు. అదేవిధంగా హిస్టరీ, అదేవిధంగా పొలిటికల్ సైన్స్ అయినటువంటి అభ్యర్థులు సైన్స్ కాన్సెప్ట్ మీద తక్కువ అవగాహన కలిగి ఉంటారు. అయితే ఈ రెండింటినీ కూడా 10th క్లాస్ లోపు ఉన్నటువంటి సిలబస్ ద్వారా ఈక్వల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక విధానం అమ్మ. ఇక రెండో విధానం వచ్చేటప్పటికి నా దృష్టిలో ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్కి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి విద్యార్థికి. ఎందుకంటే ఈ రోజు నుంచి మనం గమనించినట్లయితే ఏప్రిల్ 21వ తారీఖున గ్రూప్ 3 ఎగ్జామ్ జరగబోతుంది, స్క్రీనింగ్ టెస్ట్. అదేవిధంగా గ్రూప్ 2 వచ్చేటప్పుడు మే 5వ తారీఖున జరగబోతుంది. అంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి 50 నుంచి 55 డేస్ లోపు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కోచింగ్ సెంటర్కి వెళ్ళి అవగాహన తెచ్చుకోవడానికి కోచింగ్ సెంటర్కి పోవచ్చు. కానీ ఇప్పుడున్న టైంలో విద్యార్థి విజయం సాధించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తెలుగు అకాడమీ పుస్తకాలు దగ్గర పెట్టుకొని లైన్ టు లైన్ చదువుకుంటూ దాన్ని రివిజన్ చేసుకుంటూ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని చదవలసినటువంటి అవసరం ఉంటుందమ్మా. అప్పుడు మాత్రమే విద్యార్థి ఆ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో విజయం సాధించి మెయిన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నేను స్క్రీనింగ్ టెస్ట్లో విజయం సాధిస్తాను అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఒక్కసారి రివిజన్ కంప్లీట్ చేసుకుంటూ మెయిన్స్కి పర్ఫెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. సుధాకర్ గారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. ఓకే మేడం. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. నేను గ్రూప్ 3 గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా, చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మీరు ఎక్కడి నుంచి అమ్మా? కర్నూలు జిల్లా సార్, సింకేశ్వర గ్రామం. ఓకే ఓకే అమ్మా, మీరు గ్రూప్ 3కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఏప్రిల్ 21వ తారీఖున నిర్వహించబడుతూ ఉందమ్మా. ఓకే అమ్మా, గ్రూప్ 3కి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది, తర్వాత మెయిన్స్ నిర్వహించబడుతూ ఉంది. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ఏమో ఏప్రిల్ 21వ తారీఖు, మెయిన్స్ ఏమో ఆగస్టు 2వ తారీఖు నిర్వహించబడుతూ ఉంది 2019 సంవత్సరంలో. ఇక మన ముందున్నటువంటి సబ్జెక్ట్ను ఒకసారి మనం పరిశీలిద్దామమ్మా. గ్రూప్ 3లో ఇప్పటికీ 4,95,000 మంది ఉద్యోగార్థులు అప్లై చేయడం జరిగింది. ఇక గ్రూప్ 3కి వచ్చినటువంటి ప్యాటర్న్ మనం గమనించినట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్ వచ్చేటప్పటికి 75 మార్కుల ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రిమైనింగ్ వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణ అభివృద్ధి అంశాలు, గ్రామీణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గ్రామీణ ఖాతాలుగా పిలువబడేటువంటి అకౌంట్ సిస్టమ్స్, దీని మీద 75 బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 150 మార్కులు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మీ జిల్లా పరిధిలో అత్యధికంగా మార్కులు సాధించినటువంటి అభ్యర్థికి ఒక్కొక్క పోస్టుకి 12 నుండి 15 మందికి మెయిన్స్ సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ ఆగస్టు 2వ తారీఖున మెయిన్స్ రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ను మనం గమనించినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్న సిలబస్లో ఉన్న పాఠ్యాంశాలన్నీ మెయిన్స్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సిన్సియర్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా విద్యార్థులారా నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీరు స్క్రీనింగ్ టెస్ట్ని మైండ్లో నుంచి చెరిపేయండి. మెయిన్స్ను ప్రాతిపదికగానే ప్రణాళికను రూపొందించుకోండి. మెయిన్స్లో ఉన్నటువంటి ప్రతి లెసన్ చదవటం వల్ల స్క్రీనింగ్ టెస్ట్లో ఈజీగా కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దృష్టి అంతా కూడా మెయిన్స్ సిలబస్ మీద ప్రాక్టికల్గా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే దానికి రెగ్యులర్గా ఒక 8 అవర్స్ చదవడానికి ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 అవర్స్ రివిజన్కి ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కాలమిస్టులు రాసేటువంటి వివిధ రకాల ఆర్టికల్స్ అన్నింటినీ చదివి ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రణాళికను మీరు ఉపయోగించుకున్నట్లయితే మీరు చదివేటువంటి ప్రతి లెసన్ కూడా సెకండ్ డే రివిజన్ అవుతుంది, థర్డ్ డే రివిజన్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ రోజు చదివిన ప్రతి కాన్సెప్ట్ ఎగ్జామ్ డేట్ వరకు గుర్తుంచుకునే విధానాన్నే మనం ప్రాక్టీస్గా పేర్కొంటూ ఉంటాం. అటువంటి ప్రాక్టీస్ని వదిలిపెట్టకుండా ఆన్ రోడ్ ప్రిపరేషన్తో మీరు ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ 3 ఉద్యోగాన్ని సంపాదించి మీ స్థాయిలో ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు మంచి సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటిదిగా తెలియజెప్తానమ్మా. ఓకే సార్, కాల్ రెడీ ఉన్నారు. ఓకే, హలో హలో నమస్తే అండి.
చెప్పండి అమ్మా. హలో. ఓకే సార్, ఓకే అమ్మా, కాల్ కట్. ఓకే ఓకే సార్, మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఈ స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నారు, దీనికి సంబంధించి అంటే సిలబస్ ఎలా ఉంటుందంటారు? స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేటప్పటికి ఇందులో జనరల్ స్టడీస్ అనేటువంటిది కామన్ అమ్మ. ఓకే. గ్రూప్ 2కి గ్రూప్ 3కి జనరల్ స్టడీస్ని కామన్గా చదవలసిన అవసరం ఉంటుంది. గ్రూప్ 3లో మనకి కామన్గా చదవలసినటువంటి కాన్సెప్ట్లు కామన్గా చదువుతూ అదనంగా రూరల్ డెవలప్మెంట్ గ్రూప్ 3కి చదవలసిన అవసరం ఉంటుంది. ఇక గ్రూప్ 2కి వచ్చేటప్పటికి అదనంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ మీద బిట్లు ఒక 100 బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రణాళికగా వీళ్ళు చదివినట్లయితే ఈజీగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఎందువలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టడానికి కారణమని నేను విశ్లేషించేది ఏంటంటే, ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు సిన్సియర్ యాస్పిరెంట్స్ను గుర్తించి వాళ్ళ వరకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్స్ మెయిన్స్ రూపంలో నిర్వహించినట్లయితే ఆ యొక్క కాన్సెప్ట్ యొక్క విధానాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, అది ఎంతవరకు సొసైటీకి ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ యొక్క మెయిన్స్ నిర్వహించబడుతూ ఉంది. ఆ యొక్క థీమ్ని విద్యార్థి అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్లో విజయం సాధించడం చాలా ఈజీగా మనం గమనించవచ్చు. అయితే చాలామంది విద్యార్థులు 2016-17 సంవత్సరంలో పడిన నోటిఫికేషన్లు ప్రిపేర్ అయ్యి 2018లో ఉద్యోగాలు చేస్తూ ఉండి త్రుటిలో ఉద్యోగాన్ని చేజార్చుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఎగ్జామినేషన్లో యాస్పిరెంట్గా మన ముందుకు వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళని చూసి ఫ్రెషర్స్ భయపడేటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇంతకు ముందు రాసిన వాళ్ళకి ఎలాగో కొంచెం సీనియారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఈజీగా ఉండొచ్చు అంటారా? అంటే ఇక్కడ మనకి ప్రిపరేషన్ లో సీనియారిటీని ఎప్పుడు మనం నమ్ముకోలేమమ్మా. ప్రిపరేషన్ లో ఎప్పుడు సీనియారిటీని నమ్ముకోలేము. కాలర్ ఉన్నారు, చూద్దాం సార్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. హలో. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి సుధాకర్ గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏమా మాట్లాడినమ్మా, మీరు కొంచెం గట్టిగా మాట్లాడినమ్మా, వినిపిస్తుంది. ఓకే సార్, మనం మాట్లాడదాం. సార్, మీరు జనరల్ స్టడీస్ అన్నారు కదా, ఈ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? జనరల్ స్టడీస్లో వచ్చేటప్పటికమ్మా మనకి ఇందులో జనరల్ సైన్స్ కాన్సెప్ట్ ఉంటుంది, జాగ్రఫీ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ జాగ్రఫీకి వచ్చేటప్పటికి ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ రెండు ఉన్నాయమ్మా. భారతదేశం యొక్క భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రాన్ని చదవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ రెండు సబ్జెక్టులకి కనెక్టివిటీ ఉంటుంది. ఎందువల్లంటే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అదేవిధంగా కొన్ని దీవులు, వీటన్నిటి మీద భౌగోళికపరమైనటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ భౌగోళికపరమైనటువంటి ప్రశ్నలు రావడంతో పాటుగా ఈ భౌగోళిక స్వరూపాలు మనం గమనించాలి. అటువంటి భౌగోళిక స్వరూపాల్లో గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటివి తూర్పు కనుమలుగా ఉంటాయి. కాబట్టి దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని మనం చదవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈజీగా సబ్జెక్ట్ని మనం అర్థమవుతుంది, అర్థం చేసుకొని ప్రశ్నను చదివి అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతుల ద్వారానే మనం ఎక్కువగా ఈ జాగ్రఫీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. ఓకే సార్, కాల్ రెడీ ఉన్నారు. హలో, నమస్తే అండి. కొంచెం గట్టిగా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి సుధాకర్ గారితో మాట్లాడండి. బాబు చెప్పండి బాబు. ఓకే చెప్పండి బాబు. ఏం లేదు సార్, కేవలం ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కాకుండా సార్, ఓకే ఆర్ఆర్బీలో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి సార్. ఓకే, దానికి కూడా చాలా టఫ్ క్వశ్చన్ వేస్తాను సార్. కేవలం 10th క్లాస్ చదివిన అబ్బాయిలు, నేను ఢిల్లీ వెళ్ళాను సార్. ఓకే, కేవలం 10th క్లాస్ ఎగ్జామ్ చదివిన వాళ్ళకు కూడా ఒక అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే యాక్చువల్లీ ఓకే సార్, అది గ్రూప్ 1 కి రాసే ఎగ్జామ్ ఉంటుంది సార్. చెప్పండి, ఆ విధమైన ఎగ్జామ్ ఉంటుంది సార్. పాపం ఆ అబ్బాయిలకి కొంతమందికి బేసిక్స్ తెలిసింది కొంతమంది పాపము. ఓకే, మరి కొంతమంది అయితే పాపం అంటే ఇక్కడ చూసింటాను నేను ఎగ్జామ్ కి, అంటే గ్రూప్ డి కూడా ఏ విధంగా రాయాలని మీరు చెప్పారు మాకు. ఓకే బాబు. ఓకే బాబు, మీరు అడిగేటువంటి ప్రశ్నలో నాకు స్పష్టత లోపించింది. అయితే
రైట్ సార్, okay, మనం అమ్మా. మాట్లాడుకుందాం. Okay, ఏపీ okay. హిస్టరీలో ఇప్పుడు దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలంటారు? హిస్టరీ అనగానే చాలా ఉంటుంది, అవును. మరి అంతట్లో దేని మీద అవునమ్మా. కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు అంటారు? ఓకే అమ్మా, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ సోషియో హిస్టరీ అనేటువంటి కాన్సెప్ట్ మనం గమనిస్తాం. ఆ ఆంధ్రప్రదేశ్లో సామాజిక చరిత్రపరమైనటువంటి అంశాలు, సాంస్కృతిక పరమైనటువంటి చారిత్రాత్మక అంశాలు ఉంటాయి మనకి. ఇక్కడ సామాజిక చరిత్ర, సాంస్కృతిక చరిత్రకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన అంశాలు తెలుసుకుంటాం మనం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏన్షియంట్గా అంటే ప్రాచీనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చరిత్రతో పాటుగా ఆధునిక కాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల కాన్సెప్ట్లో ఉంటాయి. వీరొండింటిని కవర్ చేస్తూ వివిధ రాజులు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించబడినటువంటి సామాజిక సాంస్కృతిక అంశాలు ఉంటాయి. అంటే నేను చెప్పినటువంటి మూడు మెథడాలజీస్తో ఆ యొక్క హిస్టరీని కంప్లీట్ చేసినట్లయితే 75 మార్కుల సిలబస్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలను వదిలిపెట్టి, ప్రస్తుత బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలను వదిలిపెట్టి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్నటువంటి కాన్సెప్ట్ను వదిలిపెట్టి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో ఉన్నటువంటి ఒప్పందాలను వదిలిపెట్టి గత చరిత్ర మనం చదివితే అర్ధరహితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్లమ్జీ అవ్వకుండా విద్యార్థి స్పష్టతతో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి రాజులు సాంస్కృతికమైనటువంటి పథకాలు, సాంస్కృతికపరమైనటువంటి కట్టడాలు ఏమేమి ఏర్పాటు చేశారు, అదేవిధంగా సామాజిక పరమైనటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థతో దాన్ని సరిపోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకి దగ్గరగా ఏ డైనాసిటీ యొక్క ఆంధ్రప్రదేశ్ను పరిపాలించింది అనేటువంటి ఎనాలిసిస్ కాన్సెప్ట్తో కూడుకున్నటువంటి చరిత్ర ప్రిపరేషనే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు సంపాదించబెట్టేటువంటి విధానంగా చెప్పవచ్చు అమ్మా. ఓకే సార్. సార్ కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో. ఓకే, హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సుధాకర్ గారితో మాట్లాడండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి బాబు. మేము మా దుర్వేపుల కాశీ మార్కాపురం నుంచి ఎక్స్ఆర్మీ మేడం. మేము గ్రూప్ 2 గ్రూప్ 3కి అప్లై చేసాం సార్. ఓకే ఓకే. గ్రూప్ 2 గ్రూప్ 3కి అప్లై చేసాం మేము. ఓకే బాబు. సార్ మాకు ఎక్సర్విస్మెన్ కోటా కింద ఏమన్నా రిజర్వేషన్ ఏమన్నా ఉందా సార్? ఓకే బాబు, ఎక్స్-సర్వీస్మెన్ కోటాకి ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఉంటాయి. అయితే ఉన్నాయి సార్ మాకు గ్రూప్ 2కు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే సార్ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వండి ఫస్ట్. సార్ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత సార్ గ్రూప్ 2లో మీరు ఏ పోస్ట్ అయితే టార్గెట్ పెట్టుకున్నారో ఆ పోస్ట్కి తగినటువంటి ప్రిపరేషన్తో మీరు ముందుకు పోయినట్లయితే ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 2,95,000 మంది గ్రూప్ 2కి అప్లై చేసి ఉన్నారండి. వీరిలో ఎక్స్ సర్వీస్మెన్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గతంలో లాగా ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఆధారంగా వందల సంఖ్యలో ప్రిపేర్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో కూడా అది కూడా వేల సంఖ్యలోకి చేరుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఒక పోస్ట్కి 3,000 మంది నుండి దాదాపుగా 14,000 మంది ఒక పోస్టుకి పడేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మనకున్నటువంటి ఎక్స్ సర్వీస్మెన్ కోటా కానీ లేకపోతే ఇంకా అదర్ రిజర్వేషన్స్ కానీ, ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి మనం పూర్తిగా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా ప్రతి విద్యార్థి గమనించాలండి. కాబట్టి ప్రిపరేషన్ పైన ఆధిపత్యాన్ని సంపాదించడం, ఏ రకమైనటువంటి ప్రిపరేషన్తో మనం ఉద్యోగానికి దగ్గర అవుతాం ఆలోచించడం, ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ పద్ధతిని మనం ఎంపిక చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనం ఈ రకమైనటువంటి కష్టాన్ని మనం పడిన తర్వాత ఇక అదనంగా కలిసి వచ్చే రిజర్వేషన్ అనేది మనకి ఎట్లాగో మనకు ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్. అది మనం ఆఫ్టర్ ఎగ్జామినేషన్ పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మాస్టర్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మేము కంచర్ నుంచి మాట్లాడుతున్నాం, విజయవాడ నుంచి మేడం. ఓకే సార్, మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు శ్రీరామ్ అండి. ఓకే శ్రీరామ్ గారు, సుధాకర్ గారితో మాట్లాడండి. మేడం నేను సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మన ఏపీ ఎకానమీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కూడా ఫుల్ పేజెడ్ గా అవైలబుల్ లేదు సార్. ఓకే అండి. సో మనం అది ఎలా చూడాలి, ఎక్కడ గ్యాదర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఓకే బాబు, ఓకేనా?
అదొకటి సార్. ఇంకొకటి మనం మన క్వాలిటీలో వచ్చేసి చెప్పండి సార్. చెప్పండి బాబు, చెప్పండి. పాలిటీలో వచ్చేసి సార్ మనకు కొన్ని ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతారు కదా, అవి వాటికి మన రీసెంట్ గా అమెండ్మెంట్ ఒకటి జరిగింది కదండి ఎస్సీ ఎస్టీస్ కి, మన అట్రాసిటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దొరకట్లేదు సార్. అది ఎక్కడ గ్యాదర్ చేసుకోవాలి, అదొకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా సార్? ఓకే రైట్ బాబు, ఓకే రైట్ బాబు, ఇవేనా? అదే ఓకే బాబు, ఓకే బాబు. ఇక మీరు అడిగినటువంటి అంశాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అనబడేటువంటి సబ్జెక్టును బాగా అధ్యయనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేసుకున్నట్లయితే ఆ యొక్క ప్రిపరేషన్ మీకు ఎక్కువ ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ ఉంటుందండి. ఇక సెకండ్ వన్, మీరు అడిగినటువంటి అంశాల్లో ప్రస్తుతం జరుగుతూ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ కాన్సెప్ట్ ఎక్కడ దొరుకుతుంది. మీకు యోజన అనేటువంటి పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసేటువంటి వివిధ పథకాలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన వివిధ కేటాయింపులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్లో వచ్చినటువంటి సమస్యలతో కూడినటువంటి అంశాలు కానీ, అవన్నీ కూడా ఎస్ఎస్ రూపంలోనూ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రూపంలోనూ యోజనా పత్రిక ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు. ఇంకా తర్వాత ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్లో వివిధ మినిస్ట్రీస్ ఆధారంగా, వివిధ శాఖల ఆధారంగా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కొంత సమాచారాన్ని నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి సమాచారాన్ని గ్యాదర్ చేయవలసినటువంటి బాధ్యత మనది. అటువంటి వెబ్సైట్లోంచి సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఉండేటువంటి కాన్సెప్ట్లు కూడా మీరు అధ్యయనం చేసినట్లయితే మరింత పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక రెండోది వచ్చి మీరు అడిగినటువంటి అంశాల్లో ఇక వెల్ఫేర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో సంక్షేమ యంత్రాంగానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక రిజర్వేషన్లకు సంబంధించిన కాన్సెప్ట్. దీన్ని మనం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి వివిధ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలను మీరు ఒకసారి చదివితే దాని యొక్క కోర్ సబ్జెక్టు మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెరీ రీసెంట్గా చేసినటువంటి అమెండ్మెంట్, అట్రాసిటీకి సంబంధించిన అమెండ్మెంట్స్ కానీ, అదేవిధంగా లోక్సభలో ఇటీవల వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల వారి కోసం చేసినటువంటి ప్రత్యేక చట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో ఉన్నాయండి. అటువంటిది మనం పరిశీలించడం. అటువంటి వెబ్సైట్స్ మనకి సరైన సమాచారాన్ని అందించలేనప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వచ్చేటువంటి అంశాలు వాళ్ళ యొక్క వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. వాళ్ళలో ప్రభుత్వం పార్లమెంట్లో ఈ చట్టాలు చేశారు, ఈ అమెండ్మెంట్ చేశారు అనేటువంటి ఏ రోజుకి ఆ రోజు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ విడుదల చేస్తుంది. అటువంటి బులెటిన్స్ని కానీ మీరు ఫాలో అయినట్లయితే ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం అంశాలు మీరు గ్యాదర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క వెల్ఫేర్ సిస్టమ్కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్టు, కరెంట్ సబ్జెక్ట్ అనేది మీరు ప్రిపేర్ అయినట్లయితే ఎక్కువ ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే భారత రాజ్యాంగం అనేటువంటి అంశంలో ప్రతి విద్యార్థి కూడా కోర్ సబ్జెక్ట్ని ప్లాట్ఫామ్ చేసుకొని ప్రజెంట్ వచ్చేటువంటి కరెంట్ అఫైర్ను జోడించాలి. కోర్ సబ్జెక్ట్ మీరు సరైన అవగాహన లేకపోయినా కరెంట్ అఫైర్లో కాన్స్టిట్యూషన్లో జరిగిన అమెండ్మెంట్స్ మీకు సరిగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కోర్ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా అధ్యయనం చేయండి. ఈ కోర్ సబ్జెక్ట్ బేస్డ్గా వచ్చినటువంటి వివిధ అమెండ్మెంట్స్ని, కోర్ సబ్జెక్ట్ బేస్డ్గా వచ్చినటువంటి వివిధ చట్టాలని, కోర్ సబ్జెక్ట్ బేస్డ్గా వచ్చినటువంటి వివిధ రకాల సమస్యల్ని మీరు అధ్యయనం చేసినట్లయితే ఆ యొక్క ఎగ్జామినేషన్లో ఏ స్థాయి ప్రశ్నలు అడిగినా మీరు ఆ యొక్క ప్రశ్నకి విశ్లేషణాత్మకంగా ఆన్సర్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఎనాలిసిస్ అనేటువంటిది ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణం. అటువంటి ఎనాలిసిస్తోనూ ఏపీపీఎస్సీలో ఉద్యోగాన్ని సాధించవలసినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత ప్రతి విద్యార్థికి ఉంటుందని చెప్పవచ్చు. ఓకే సార్, రైట్ సార్. మనం ఇప్పటివరకు గ్రూప్ 2 గురించి డిస్కస్ చేసాం. గ్రూప్ 3కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి బ్రేక్గా చెప్తారు. ఓకే ఓకే సార్, ఓకే సార్. గ్రూప్ 3కి మనం గ్రూప్ 3 యొక్క ప్రిపరేషన్ మనం గమనించినప్పుడు గ్రూప్ 3 యొక్క ప్రిపరేషన్లో 150 మార్కులకి ఎగ్జామినేషన్ పద్ధతి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో 75 మార్కులు జనరల్ స్టడీస్, 75 మార్కులు జనరల్ స్టడీస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ ఉన్నటువంటి 75 మార్కులు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణాభివృద్ధి,
ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణాభివృద్ధి సమస్యలపైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని యొక్క అంశాల మీద విద్యార్థి పర్ఫెక్ట్గా చదివినట్లయితే ఎక్కువ మార్కులు సంపాదించి స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి జంపాన సుధాకర్ గారు. మా ఈ డిస్కషన్స్కి వచ్చి అందరికీ చక్కగా గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి చక్కని అవగాహన కల్పించారు. తక్కువ టైంలో ఎలా ఎక్కువ మార్కులు సాధించాలి అన్న విషయాలను కూడా, ఇందులో విజయం ఎలా సాధించాలి అన్న విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లక్ష్యం ఫోన్ ఇన్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలను ఈమెయిల్ మరియు సోషల్ మీడియా ద్వారా తెలియచేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiri, ట్విట్టర్ twitter.com/ddSaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri.